నరం లేని నాలుకతో చాలా ప్రమాదం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు చేస్తుంది తప్పుడు ప్రచారం అని అందరికీ తెలిసిందే. నంద్యాలలో జరిగిన ప్రజాగళం సభలో ఓ న్యాయవాదితో తప్పుడు ప్రచారం చేయించాడు, అడ్డంగా దొరికిపోయాడు. ఒక్కసారి ఆయన ఏమన్నాడో చూడండి. జై తెలుగుదేశం. ఒక పొలము ఆర్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామంలో సర్వే నెంబర్ 245/1లో పొలము తీసుకుంటే నాకు పాస్బుక్లు కూడా వచ్చినాయి. ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 నెలల కిందట ఆన్లైన్ లో నా పొలాన్ని నేను చూసుకుంటే నా పొలము మాయం చేసినారు. ఒక న్యాయవాదిగా నా పొలం నాకే లేనప్పుడు అది విషయం. బాలహాజీ ఆరోపించిన విధంగా ఆయన సర్వే నంబర్ను చెక్ చేయగా దూదేకుల హుసేనమ్మ అని ఆయన పేరు మీదే ఉంది. మరీ ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్తారో. ఈయన కరడుగట్టిన టీడీపీ వ్యక్తి అని తెలిసినా వైసీపీ ప్రభుత్వం ద్వారా అక్షరాల 5,11,424 రూపాయలు వివిధ పథకాల రూపంలో అందింది. జగనన్న నీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న, ఇలాంటి వారికి కూడా పథకాలు ఇచ్చినందుకు. సో ప్రజల్లారా, ఏది అబద్ధము ఏది అవాస్తవమో మీకు ఆధారాలతో సహా చూపించాము. సో ల్యాండ్ టైటిలింగ్ పైన చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవ్వరు నమ్మొద్దు.